యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. మీ జీవితంలో శోభాయమానమైన క్షణాలను గడుపుతూ ఉండటం అంటే కుటుంబంతోనూ స్నేహితులతోనూ అద్భుతమైన కాలక్షేపం చేస్తూ ఉండటం ఈరోజు జరిగేది. మీకు ఇష్టమైన సీడీలను బయటకు తీసి ఆ MP3 ప్లేయర్లో పెట్టి ఆన్ చేయండి, డ్యాన్స్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ రోజును పూర్తిగా ఎంజాయ్ చేయండి. మేషరాశి రొమాన్స్. ఈ రోజు మీరు అమితోత్సాహంగా ఆవేశపూరితంగా కనిపిస్తూ ఉంటారు. మీలోని విషయాసక్తిని కలిగించే భౌతికానందంలో ముంచెత్తే కోరికలు తారాస్థాయిలో ఉంటాయి. కాబట్టి ప్రస్తుత తరుణంలో ప్రపంచానికి దూరంగా మీరు మీ దైనందిన జీవితంలో రోజు పనితో సతమతమవుతూ ఉండే మీరు దూరంగా ఒంటరిగా మీ భాగస్వామితో కాస్త కాలక్షేపం చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఈరోజు మీరిద్దరూ కలిసి కొన్ని ప్రత్యేకమైన మధుర క్షణాలను దొరకపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీకు కావలసిన వారితో, ప్రేమించే వారితో పొందే ఆనందాన్ని, సంతోషాన్ని అన్నింటినీ కూడా తనివి తీరా అనుభవించవచ్చు. మేషరాశి కెరియర్. మీలో కొంతమంది మీ ఇంటిని వదిలిపెట్టి దూరంగా ఉండే చోట ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ప్రస్తుతం మీరు పనిచేస్తూ ఉన్న చోటే మీ ఉద్యోగం మీకు తృప్తినిస్తుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనకు స్వస్తి పలకండి. ఒక్కోసారి మీరు స్వదేశంలో ఉండి తక్కువ సంపాదిస్తున్నా సరే అదే మంచిదనిపిస్తుంది. విదేశాలలో ఉంటూ పనిచేస్తూ ఉండడం కంటే ఎక్కువ సంపాదిస్తున్న సంతృప్తి అనేది లేకుండా. మేషరాశి ఫైనాన్స్. లాటరీ మీద దృష్టిని పెట్టండి. ఈరోజు ఊహించని విధంగా ఆకస్మికంగా మీకు డబ్బు వచ్చి పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు చాలా అదృష్టవంతులను తెలుసుకుంటారు. అయితే మీరు వెంటనే పనిలోకి దూకి ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవాలని కాదు. గణనీయమైన ఆర్థిక సమృద్ధి కోసం మీరెప్పుడు దృష్టిని పెట్టి చూస్తూనే ఉండండి. ఇది వరకు ఎప్పుడూ కనపడలేదు. మేషరాశి హెల్త్. రక్తపోటు, మధుమేహం వ్యాధితో బాధపడుతూ ఉండేవారు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో మీ ఆహారపు అలవాట్లను, ఎక్సర్సైజ్ను కొనసాగిస్తూ ఉండండి ఖచ్చితంగా. అలాగే వీలైనంత వరకు మీ ఒత్తిడి స్థాయిని తగ్గిస్తూ ఉండండి. యోగా, ధ్యానం అనే చర్యలు మీ ఫిట్నెస్ స్థాయికి మిమ్మల్ని దగ్గరగా తీసుకురావడానికి సహాయం చేస్తాయి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబం మీకు అమితానందాన్ని ఇస్తుంది. మీరు బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఈరోజు మీ కుటుంబ సభ్యులతో బయటకు వెళ్ళి ఉత్సాహంగా, ఉల్లాసంగా కాలక్షేపం చేసే రోజు ఇది. నేటి ఈ అనుభవం అద్భుతమైన, ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది. మీరు వెళ్లే దారిలో చాలా జాగ్రత్తగా నడవండి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీ సంబంధ బాంధవ్యం కొన్ని అడ్డంకులు ఎదుర్కోవచ్చు. ఏ అంశం పైన కూడా అధికమైన ఒత్తిడిని తీసుకురాకండి. కొంత టైంని గడిచిపోనివ్వండి. వాతావరణం చల్లబడుతుంది. ఇటువంటి అడ్డంకులన్నీ తాత్కాలికమైనవే. అయితే ఈ అంశాలపై మీరు ఫోర్స్ చేస్తే మీరు అనుకున్న ఫలితాలను సాధించలేరు. ఏమైనప్పటికీ మామూలుగా ఆలోచిస్తే ఈరోజు ప్రణయం అన్నది శూన్యంగానే కనిపిస్తోంది మీ విషయంలో. వృషభ రాశి కెరియర్. ప్రతికూల పరిస్థితులలో ఆత్మవిశ్వాసమే చివరకు విజయాన్ని సాధించడానికి మార్గాన్ని చూపిస్తుంది. పాజిటివ్గా ఉండే ఆలోచనలతో మీలో ఉండే అవకాశాల పట్ల ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండేటట్లు చేస్తుంది. ఈ విధమైన ఆత్మవిశ్వాసాన్ని ఆసరాగా తీసుకుని మీ ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోండి. ఈ విజయం కోసం మీరిన్నాళ్లు కష్టపడి కృషి చేశారు. ఇటువంటి ప్రశంసలకు మీరు అర్హులే. వృషభ రాశి ఫైనాన్స్. ఆశాజనకమైన మీ ఆర్థిక ప్రణాళికలను అమలు చేయడానికి సరైన అనువైన టైము. జాగ్రత్తగా వేసిన ఆర్థిక ప్రణాళికలు మీకు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. అలాగే తొందరపాటులో ఆలోచన రహితంగా తీసుకున్న నిర్ణయాలు తిరిగి నష్టాలను కలిగించవచ్చు. మీరుండే స్థాయి, హోదా మీ వృత్తిపరమైన మరియు ఆర్థికపరమైన వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉండటానికి దోహదం చేస్తాయి. అయితే మీ పలుకుబడిని ఉపయోగించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిని దుర్వినియోగం చేయటం వివాదాలకు దారితీయవచ్చు. అనవసరంగా ఆర్థిక పరిణామాలకు కూడా దారితీస్తూ. వృషభ రాశి హెల్త్. ఈరోజు జలుబు కానీ, దగ్గు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దుమ్ము ధూళిగా ఉండే వాతావరణానికి దూరంగా ఉండండి. నిమ్మరసం లాంటి పండ్లు, ఆకుకూరలు తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుకునేందుకు. మీకు తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుచేత శబ్దం బాగా వచ్చే చోట నుండి దూరంగా ఉండండి. మీ శరీరంలోకి నూతనోత్సాహాన్ని నింపి బలోపేతం చేసుకుంటూ ఉండండి. తొందరలోనే మీరు ఆరోగ్యంతో హాయిగా, ఉల్లాసంగా ఉంటారు. మిథున రాశి ఓవర్వ్యూ. ఉన్నతమైన పొజిషన్లో ఉన్న అధికారులు ఎవరితోటి ఏ విధమైన వివాదాలు పెట్టుకోకండి.
ప్రస్తుతానికి ముఖ్యంగా మీరు ఇటువంటి వారి శాంక్షన్ల కోసం ఏమైనా ఎదురు చూస్తున్నప్పుడు బ్యూరోక్రసీలో పద్ధతులన్నీ చాలా కష్టతరంగా ఉంటాయని గుర్తించండి, జటిలంగా కూడా ఉంటాయని గమనించండి. కాబట్టి ప్రస్తుత సమయంలో మీరు ఎంతో సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది. మిథున రాశి రొమాన్స్. మీరు ఒంటరిగా ఉంటే ఇతరులను కలవడానికి అనువైన వివిధ మార్గాలను కనిపెట్టడంలో ఆసక్తిని చూపిస్తున్నట్లు గ్రహిస్తారు. ఈరోజు ఆన్లైన్ అవకాశాలను, డేటింగ్ మరియు వివాహాలను కుదిర్చే వెబ్సైట్లతో సహా మీరు పరిశీలిస్తున్నారు. ఇవి మంచి ఆలోచనలే మీకు, అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గురించి మీరేమి వివరాలు ఇస్తున్నారో అన్ని విషయంలో మీ వ్యక్తిగత సమాచారాన్ని, అలాగే మీ వ్యక్తిగత కాంటాక్టు పరిచయాలను కాపాడుకోండి. చాలా జాగ్రత్తగా ఉండే వైఖరిని అవలంబించాలి మీరు. మిథున రాశి కెరియర్. ఈరోజు మీకు చాలా మంచి రోజు. ఆఫీసులో కానీ, చదువుల విషయంలో కానీ వివిధ కోణాల నుండి మీపై ప్రశంసల జల్లు కురుస్తోందని మీరు గమనిస్తారు. అన్నిటినీ స్వీకరించండి. ఈ అభినందనలు, ప్రశంసలు న్యాయంగా మీకు చెందవలసినవే. వాటికి మీరు అర్హులే. మీరు చేసే పని పరిమాణాన్ని, మీరు పొందిన రివార్డులను చూసి సంతోషంతో కాస్త వెనక్కు వాలి ఎంజాయ్ చేయవలసిన టైం ఇది. మిథున రాశి ఫైనాన్స్. ఈరోజు విదేశాల నుండి మంచి లాభాలను గడించవచ్చు. ఒకవేళ మీకు విదేశాలలో పెట్టుబడులు ఉన్నట్లయితే, లేక విదేశాల నుండి మీకు ఆర్థిక సహాయం లభించే అవకాశం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, అటువంటి శుభవార్త మీకు ఈరోజు అందవచ్చు. ప్రోత్సాహకరమైన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ జాతకం ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నట్లు ఉంది కాబట్టి. మిథున రాశి హెల్త్. ఈరోజు మీ శరీరంలో ఎక్కడో ఒక చోట అసౌకర్యంగా ఉంటుందని తెలుసుకోండి. ఒకవేళ కొద్దిగా నొప్పి లేకపోతే శారీరకంగా ఏవైనా సమస్యలు తలెత్తబోతున్నాయని తెలిస్తే లైట్గా వ్యాయామం చేయండి, లేకపోతే యోగాభ్యాసం చేయండి. ఈ నొప్పి నుండి ఉపశమనం పొందటానికి. ఇటువంటి సమస్యలన్నీ సమసిపోయేవే, ఎల్లకాలం ఉండేవి కావు. కానీ మీరు దానిని గురించి గోరంతలు కొండంతలు అన్నట్లు చేయకుండా ఉంటే, ఒక చిన్న సమస్యను పెద్దదిగా భూతద్దంలో చూడకండి. శాంతంగా ఈ రోజుకు దీనిని ఈజీగా తీసుకుంటే అన్నీ సర్దుకుపోతాయి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మీ స్నేహితులతో సరదాగా, ఖుషీగా గడపాలనుకుని అదే ఉత్సాహంతో మొత్తం టౌన్కే మీరు క్రొత్త రంగులు, హంగులు వేస్తున్నారు. మధ్య సంబంధ బాంధవ్యాలు చాలా పాజిటివ్ మార్గంలో అభివృద్ధి చెందుతున్నాయి. ఈరోజు మీ చుట్టూ ఉన్నవారి సాంగత్యంలో మీరెంతో సంతోషం పొందుతారు. కర్కాటక రాశి రొమాన్స్. ప్రేమను గురించి మీరు కొన్ని గంభీరమైన ప్రకటనలు చేయవచ్చు. బ్రతికి ఉండటం చాలా గొప్ప విషయం అనే భావంతో ప్రస్తుత తరుణంలో మీరు ప్రేమించబడటం అన్న విషయంలో అమితమైన ఉద్వేగం, ఉత్తేజంతో ఉన్నారు. అంతకంటే మెరుగైన పరిస్థితుల్లో లేకుండా చివరికి మీ హృదయంలో ఎన్నాళ్ళు దాగి ఉన్నదేమిటో చెప్పగలరు. చివరికి మీరు చెప్పిందే మంచిదని అనిపిస్తోంది. కర్కాటక రాశి కెరియర్. సోషల్ సర్కిల్స్లోనూ, వృత్తి రంగంలోనూ ఉండే వ్యక్తులు మీ స్నేహితులుగాను, సహోద్యోగులుగాను పైకి కనిపిస్తూ ఉండి వాస్తవంగా మీ వెనకాలే ఉంటూ మీకు ఎసరు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఒక చెడ్డ వ్యక్తిగా చేయాలని చూస్తూ ఇటువంటి వారే ప్రత్యర్థులై ఉంటే వారిని హ్యాండిల్ చేయటం కూడా చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే మొదట్లో వాళ్ళంతా మీ పక్షాన్ని ఉన్నట్లు కనిపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ వారి వ్యతిరేక ప్రభావం నుండి మిమ్మల్ని మీరే రక్షించుకోవలసిన సమయం ఈరోజు. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈరోజు ఒక మంచి పనికి మీరు విరాళం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ముందుకు సాగిపోండి. ఇది మీ మనస్సును సంతోషంతో నింపివేస్తుంది. బ్యాంకును కొల్లగొట్టనవసరం లేకుండా ప్రస్తుత సమయంలో రాబడి బాగానే ఉంటుంది మీకు. అయితే అవసరంలో ఉన్న వారిని ఆదుకోవటానికి, సహాయపడటానికి కూడా ఇది మంచి టైమే. కర్కాటక రాశి హెల్త్. గత కొద్ది కాలంగా మీరు అనుభవించిన అలసట, ఒత్తిడితో కూడుకుని ఉన్న రోజులను గడిపిన తరువాత ఈరోజు మీరు సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఈరోజు మీరు చిన్న వ్యాయామాన్ని ఒకదాన్ని చేసి మీ శక్తి స్థాయిని పెంచుకోవాల్సిన రోజు. బయలుదేరండి. మీ స్నేహితులను పిలవండి. పార్కులో కాస్త దూరంగా వాకింగ్ చేయడానికి. ప్రస్తుత కాలపు కబుర్లు చెప్పుకుంటూ గడపండి. సింహరాశి ఓవర్వ్యూ. ప్రస్తుత తరుణంలో మీరు పేరు ప్రఖ్యాతులు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. మీరు చాలా తెలివిగా, ఆకట్టుకునే విధంగా మాట్లాడగల సమర్థులు. ఈ లక్షణాలే మిమ్మల్ని మీరు ఇప్పుడు ఉన్న శిఖరాగ్రాలకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారో అలాగే మసులుకుంటూ ఉంటే మంచిది. సింహరాశి రొమాన్స్. ఈరోజు దంపతులు వారి పరస్పర సాహచర్యంలో మనశ్శాంతితో పాటు స్థిరత్వాన్ని కూడా ఒకరికొకరు అనుభవిస్తున్నట్లు ఫీల్ అవ్వచ్చు. అలాగే ప్రస్తుత బంధుత్వంలో ఉన్న అనుకూల పరిస్థితులలో
ఇద్దరు కూడా సంతృప్తికరంగానే కాలం వెళ్ళబుచ్చుతున్నట్టు ఫీల్ అవుతారు. ఇటువంటి సంతృప్తి, ఆనందం, సామరస్యంతో నిండి ఉన్న ఈ రోజును తనివి తీరా అనుభవించండి. ఇది ఎల్లకాలం ఇలాగే ఉండకపోవచ్చు. మీకు ఇష్టమైన రెస్టారెంట్ వైపు నడవండి. ఒక డిజర్ట్ కోసం ఇద్దరు కలిసి తింటూ కాలక్షేపం చేయడానికి. సింహరాశి కెరియర్. గత కొద్ది కాలంగా పరిస్థితులు కొంచెం ఛాలెంజింగ్గా కనిపించినా ఈరోజు మీ మార్గంలో కొన్ని ప్రోత్సాహకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు మీకు అనిపించవచ్చు. మీ మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి వాస్తవంగా మీరు ముఖ్యమైన వాటిపైనే ఫోకస్ చేయగలుగుతారు. మీరు మీ మనశ్శాంతిని, ప్రశాంతతను పోగొట్టుకోకుండా అనవసరంగా. సింహరాశి ఫైనాన్స్. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ నుండి లభించే లాభాలు చాలా స్వల్పంగా ఉంటాయి మీకు. మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చాలా లాభసాటిగా బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ ఈరోజు మీకు అదృష్టకరమైన రోజు కాదు. మీ ఆస్తుల విషయంలో తాత్కాలికమైన తరుగుదలను చూడవచ్చు మీరు. అయితే బాధపడకండి. ఇటువంటి తిరోగమనం అనేది కేవలం తాత్కాలికమైనది, ఎక్కువ కాలం ఉండేది కాదు. ఈరోజు మీరు చర్చించబోయే రియల్ ఎస్టేట్ విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సింహరాశి హెల్త్. గ్రహాల దుష్ట ప్రభావం వల్ల ఇదివరకు లేని జాయింట్ల నొప్పిని తిరిగి మీరు ఈరోజు అనుభవించవచ్చు. ఈ శారీరక నొప్పులను, బాధల నుండి ఉపశమనం పొందడానికి మీరు లైట్గా వ్యాయామం చేయండి. తొందరలోనే మీరు మళ్ళీ యథాస్థితికి చేరుకుంటారు. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు అనుకోకుండా మీకు పాత స్నేహితులు తారసపడతారు, లేకపోతే వారిని ఇంటర్నెట్ ద్వారా మీరు ఊహించకుండానే కలుసుకుంటారు. అనుకోని కలయికలు తిరిగి సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి ఈనాడు. పాతకాలపు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, వాటిని పంచుకుంటూ, సరదాగా నవ్వుకుంటూ జీవితాన్ని గడిపితే దానికి మించిన స్వర్గధామం ఏదీ ఉండదు. కన్యా రాశి రొమాన్స్. మీరు ఒంటరిగా ఉంటూ మీ భాగస్వామితో డేటింగ్ చేస్తూ ఉన్నట్లయితే మీ భాగస్వామితో కొద్ది కాలంగా అడ్డంకులు, అపోహలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. బహుశా ఇవి చిన్న విషయాలే కావచ్చు, కానీ మీ ఇద్దరి మధ్య ప్రవహించే ఓపిక, శక్తి లాంటి వాటిని ఆటంకపరుస్తాయి. తొందరలో శాంతియుతమైన ఒక నిశ్చలమైన వాతావరణాన్ని ఆశించవచ్చు మీరు. కన్యా రాశి కెరియర్. ఈరోజు మీరు పనిచేసే చోట మీరు ఒక అధికారికమైన పొజిషన్లో ఉన్నట్లు మీరు గమనిస్తారు. ఈరోజు మామూలుగా మీరు రోజు చూపించే వాటికంటే మీలో ఉన్న నాయకత్వపు లక్షణాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నవారు కూడా చివరికి ఇదంతా గమనించడం జరుగుతుంది ఈరోజు. ఇటువంటి వృత్తి నైపుణ్యాన్ని మీరు చూపించడానికి, ఇంకా గురుతర బాధ్యతలను చేపట్టడానికి అనువైన పొజిషన్లో ఉంది మీ జాతకం ఈరోజు. కన్యా రాశి ఫైనాన్స్. ఈరోజు ఆర్థికంగా మీరు పెద్ద మొత్తంలో నష్టాన్ని చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఖర్చులపై మీరేమీ దురుసుగా నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే మీ జీవితంలో ఇతర రంగాల్లో కూడా మితంగానే ఉండండి. అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి కాస్త అణిగి ఉండవలసిన రోజు ఇది. రేపటి కోసం ఆశగా చూస్తూ. కన్యా రాశి హెల్త్. గత కొద్ది కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు చక్కబడడంతో ఈరోజు మీరు కాస్త ఉపశమనం పొంది కులాసాగా ఉంటారు. ఏమాత్రం మానసిక ఉద్రిక్తతతో ఉన్నా అది ఈరోజు మాయమైపోతుంది పూర్తిగా. మీరు కాస్త హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. ఈ రోజును మీరు రిలాక్స్ అవ్వడానికి, నూతనోత్సాహాన్ని మీలో నింపుకోవడానికి ఉపయోగించండి. చేయవలసిన లిస్టులో కొన్నిటిపైన పురోగతిని సాధిస్తూ ముందుకు అడుగు వేయండి. తులారాశి ఓవర్వ్యూ. ప్రస్తుతం మీ ఆప్తులతో సంబంధ బాంధవ్యాలు అంత బాగా లేవు. మీరు కోపంతో దిగాలుగా ఫీల్ అవ్వచ్చు. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఈ పరిస్థితి నుండి తప్పించుకోగలరు. మీ కోపతాపాలను నిగ్రహించుకుంటూ కొద్ది రోజుల పాటు కూల్గా ఉంటే బహుశా చాలాసార్లు మీ వాళ్ళు చేసింది కరెక్టేనన్న విషయం మీకు గోచరిస్తుంది. తులారాశి రొమాన్స్. ప్రేమ, వివాహం అన్న పనుల్లో మీరిద్దరూ ఈరోజు ఆశ్చర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. ఒక ఆప్త మిత్రుడు మీపై ఉన్న మనోభావాలు విషయవాంఛ రహితమైన వాటికంటే ఎక్కువే అని చూపిస్తాడు. ముందుగా ఇది మీకు ఒక షాక్గా అనిపించినా క్రమేపీ మీ మనసులోకి ప్రవేశించడం మొదలుపెట్టి చివరికి మీరు కూడా అదే మాదిరిగా ఫీల్ అవుతారు. ఈ సంబంధాన్ని, బాంధవ్యాన్ని పరిశీలించండి. కాస్త చివరికి ఇది మంచికే జరగవచ్చు. తులారాశి కెరియర్. ఈరోజు మీరు ఎక్కడికి చేరుకోవలసిన అవసరం ఉందో అక్కడికే సూటిగా మరియు పట్టుదలతో చేరుకోవలసిన టైం ఇది. ఈరోజు మీకోసం మ్యాజిక్ బుల్లెట్లు ఏమీ లేవిక్కడ, కానీ మీ యొక్క అంగీకారాన్ని, సంసిద్ధతను కష్టపడి కృషి చేస్తూ చేతిలో ఉన్న పనిని సాధించుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే మీరు ఈరోజు విజయ పంథాలో సుదూర తీరాలకు చేరుకోవడం ఖాయం. మీ యొక్క శక్తి యుక్తులపై నిజాయితీగా ఉండండి. అలాగే మీలో ఉన్న శక్తిని, యుక్తిని కొత్త పుంతలను తొక్కనియండి. తులారాశి ఫైనాన్స్.
సముద్ర సంబంధిత లేక వీటికి సంబంధించిన పరిశ్రమలకు ఈరోజు చాలా లాభసాటి అయింది. విశాలమైన వివిధ రకాలైన పరిశ్రమలతో కూడుకుని ఉండే పరిశ్రమలతో ముత్యాలు చేపలతో వ్యాపారం చేస్తూ ఉండే వాటితో పాటు ఒకవేళ మీరు చేసే పని సముద్రంతో గాని లేక సముద్రపు ఉత్పత్తులతో గాని సంబంధం కలిగి ఉంటే మీ జాతకం ప్రకారం తప్పకుండా మీకు లాభాలు వస్తాయని చెప్తున్నారు. ప్రస్తుత తరుణంలో మీరు లాభాలను ఆశించవచ్చు. తులారాశి హెల్త్. మీ శారీరక ఆరోగ్యం కంటే ఈరోజు మానసిక ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. విశ్రాంతి అనేది లేకుండా మీరు చాలా ఇబ్బందికరంగా అనీజీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మీలోని ఆత్మవిశ్వాసం కూడా ఈరోజు సన్నగిలినట్లు కనిపిస్తోంది. కొద్ది కాలంగా మీరు అసౌకర్యంగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఈ సమస్యకు కారణాలు ఏమిటి అన్న దానిపై మీరు ఆలోచించాలి. భావావేశాలు ఊగిసలాటలు అంత తీవ్రమైనవి కాకపోవచ్చు, అయితే అవి మీ చుట్టూ ఉండేవారిని కూడా ఇబ్బంది పాలు చేస్తున్నాయి. అయితే రోజు ఇటువంటి సమస్యలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి అన్న విషయం గురించి స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో నవ్వులు కేరింతాలతో హోరుగా జోరుగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల మధ్య మరియు స్నేహితుల మధ్య ఎంజాయ్ చేస్తూ ఉంటే విదేశాల నుండి అతిథులు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత ఎక్స్ట్రా టేకు ఏర్పాట్లు చేసి పెట్టే విధంగా సిద్ధంగా ఉండండి. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీరు ఒక పవిత్రమైన మరియు ప్రత్యేకమైన ఫీలింగ్ పొందుతారు ప్రేమలో. ఇది మిమ్మల్ని వేరే క్రొత్త లోకాల్లోకి తీసుకువెళ్ళి మీలో క్రొత్త మనోభావాలను భావోద్రేకాలను కనుగొంటుంది. మీ జీవితంలో నూతనోత్తేజాన్ని కలుగజేస్తూ మొదటిసారిగా మీరు ప్రేమలో పడ్డప్పుడు ఒక అద్భుతమైన భావన మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుందని మీరు గ్రహించగలుగుతారు. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు మీరు ధైర్య సాహసాలతో కూడుకుని ఉండే స్వభావం, ఏ రిస్కులనైనా సరే తీసుకొనగలిగే సంసిద్ధత వృత్తిపరంగా అభివృద్ధిని సాధించడానికి తోడ్పడతాయి. విదేశాలలో పనిచేసే ఉద్యోగ అవకాశం కూడా ఉన్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఉద్యోగంలో ఈ మార్పు వృత్తిపరంగా విజయాన్ని సాధించడానికి వీలు కలిగిస్తుంది. మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం ఒత్తిడి కలిగి ఉండే పరిస్థితులను సంఘటనలను హ్యాండిల్ చేయడం కోసం మీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోండి. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు ఆర్థిక సంబంధమైన అపజయాన్ని చూడాల్సి వస్తుంది. ఈ మధ్య మీరు అప్పు కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నట్లయితే ఈ రోజు మీరు ఒక దురదృష్టకరమైన వార్త వినవలసి వస్తుంది. బ్యాంకు మీ దరఖాస్తును నిరాకరించవచ్చు. మీరు ఆర్థిక సహాయం కోసం ఇతర మార్గాలను అన్వేషించడం తప్పనిసరి అవుతుంది. మీరు అదృష్టవంతులు కాదని కాదు, తొందరలోనే మీరు డబ్బును పోగు చేయగలరనే సూచనలు కనిపిస్తున్నాయి, కానీ మీరు ఆశిస్తున్న చోట నుండి మాత్రం కాదు. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు తలనొప్పి అతి తక్కువ స్థాయిలోకి దిగజారిపోయిన మీ శక్తి మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. ఈరోజు జాగ్రత్త తీసుకోండి. కాస్త ఎక్కువగా మీరు ఒత్తిడికి గురవటం వల్ల ఈ మాదిరి అస్వస్థతను మీరు ఎదుర్కొంటూ ఉండవచ్చు. చిన్న చిన్న చికాకులు మీకు తలనొప్పిని పుట్టించేంతటివి కావు. అందుచేత ప్రశాంతంగా ఉండటం మీ వంతు చేయవలసిన కృషి. ఒత్తిడిని ఎక్కువగా తగ్గించుకోవటానికి యోగా చేయండి. ఈరోజు ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మీ భావాలను ఇంకా మెరుగైన పద్ధతిలో తెలియజేయడం గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. అలాగే ఇతరులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునే మార్గాలను గురించి చూస్తారు. ఇది మిమ్మల్ని అనవసర వాదనలోకి దింపకుండా అనవసరపు అపార్థాలకు తావివ్వకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. ధనుర్రాశి రొమాన్స్. మీరు పనిచేసే చోట పని సందర్భంలో ఆసక్తికరమైన కొంతమందిని ఈరోజు మీరు కలుసుకోవచ్చు. అందులో ఎవరో ఒకరు మీ దృష్టిలో కూడా పడ్డట్లు మీరు గమనిస్తారు. మీ పని మీద మొత్తం ఫోకస్ చేయటం వదలకండి. ఈరోజు మీకు అప్పగించిన పనులు పూర్తి చేయడానికి మీరు ఇంకా ఎక్స్ట్రా టైం కష్టపడి పనిచేయాల్సి ఉందని మీరు గ్రహిస్తారు. ఒక సహచరుని ద్వారా ఈ వ్యక్తి మీపై ఆసక్తి కలిగి ఉన్నాడేమోనని ఎందుకు కనుక్కోకూడదు. ధనుర్రాశి కెరియర్. ఆత్మవిశ్వాసం పట్టుదల గల వారికి అవకాశాల లోటు ఉండదు. మీలోని ఈ లక్షణాలు ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా సరే సునాయాసంగా ఎదుర్కొనగలిగేటట్టు చేస్తుంది. ఈరోజు సమస్యలను ప్రత్యక్షంగా ఎదుర్కొనాలనే మీ సంసిద్ధత ఇతరులకు మీపై మంచి ఇంప్రెషన్ కలగడానికి ఉపయోగిస్తుంది. అలాగే మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను సరైన టైంలో పూర్తి చేయగలిగేటట్టు సహకరిస్తుంది. మీలోని బలం, శక్తి, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తాయి. ధనుర్రాశి ఫైనాన్స్.
మీరు కొంతకాలం క్రితం పోగొట్టుకున్నది ఒకటి ఈ రోజు అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంది, మిమ్మల్ని ఆశ్చర్యానందాల్లో ముంచివేస్తూ. మీరు పోగొట్టుకున్న విలువైన వాటన్నిటినీ కనిపెట్టడానికి ఇది చాలా గొప్ప రోజు. ఈ రోజు మీ కళ్ళని విశాలంగా తెరిచి ఉంచుకోండి. మీరు ఏనాడో పోగొట్టుకున్నది, ఇంకా దొరకదు అనుకున్నది ఈ రోజు మీ కంటికి కనిపించేసరికి హాయిగా ఊపిరి పీల్చుకుంటారు మీరు. ధనుర్ రాశి హెల్త్. మీ కళ్ళతో ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే చికిత్స చేయాలి. కంప్యూటర్, టీవీల ముందు అతిగా టైంను గడపటం వల్ల మీ కళ్ళపై నొప్పిని, బాధను పెంచుతున్నాయి. మీ కళ్ళను రిలాక్స్ అవనివ్వండి కొంతసేపు. విటమిన్ ఏ ఉండే క్యారెట్ మరియు పండ్లను ఎక్కువగా తినండి. అలాగే ఫైన్ ప్రింట్లో ఉండే పుస్తకాలను కూడా చదవకుండా చూసుకోండి. ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి మీరు. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడాలి, ఎందుకంటే మీ మాటలు చాలా తీవ్రంగా, పదునుగా పనిచేయవచ్చు. తర్వాత దానికి మీరు చింతించనవచ్చు. కొన్ని చిన్న చిన్న వివాదాలు, అపార్థాలు, మనస్పర్ధలు ఈరోజు సంభవించే అవకాశం కనిపిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మకర రాశి రొమాన్స్. మీ ఆప్తులతో ఉన్న అనుబంధంలో ఈరోజు మీకు పూర్తి ప్రశాంతత, మనశ్శాంతి లభిస్తాయి. మీరు నిశ్చలమైన, ప్రశాంతమైన ఒక వెచ్చని అనుభూతిని పొందుతారు. ఇది మీ ఇద్దరు కూడా ఎంజాయ్ చేయగలిగేట్టు చేస్తుంది. వివేకవంతమైన, మానసికమైన భావోద్రేకంతో ఊగిసలాడిస్తుంది. కేవలం భౌతికంగానే కాకుండా ఈ సంబంధాన్ని, ఆప్యాయతను వదిలిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉండండి. ఇది మీ జీవితంలో ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. మకర రాశి కెరియర్. వృత్తి రంగంలో మీ చేతికి వచ్చే అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది మీకు. ఈ అవకాశాలతో లాభపడాలంటే మీరు వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీరు ఎదుర్కొనవలసిన ఛాలెంజ్కు ఇటువంటి ఇబ్బందులన్నీ మిమ్మల్ని సిద్ధంగా, సమర్థులుగా ఉండేట్లు తయారు చేస్తాయి. ఈ రోజు మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటన, పరిస్థితి కూడా మీకు పాఠాలుగా నేర్పిన అనుభవాలుగా పరిగణిస్తూ మీ ఉద్యోగంలో మీరు ఇంకా తెలివైన వారుగా తయారవడానికి సద్వినియోగం చేసుకోండి. మకర రాశి ఫైనాన్స్. మీ రాబడిని గురించి, ఖర్చులను గురించి కాస్త వాస్తవంగా ఆలోచిస్తూ ఉండండి. ప్రస్తుతం మీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి అరువుపై ఏమీ కొనవద్దు, అది తప్పనిసరి అయితే తప్ప. మార్కెట్లో దొరికే విలాస వస్తువులతో మీరు ఆకర్షింపబడవచ్చు అనవసరంగా, కానీ మీరు మాత్రం మీ ఖర్చులను అదుపు చేసుకోవాలి. కేవలం మీకు కావలసిన వాటి వరకే. క్రెడిట్ కార్డులు తీసుకోవటం చాలా సులభమైన విషయం, కానీ తిరిగి చెల్లింపులు చేయటమే అసలైన అతి కష్టమైన విషయం అని గుర్తుంచుకోండి. మకర రాశి హెల్త్. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఇది మంచి రోజు కాదు. మీరు జ్వరంతో కానీ, నొప్పులతో కానీ బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి మీరు కప్పుకునే ఉండండి. సాధారణ ముందు జాగ్రత్తలను తీసుకుంటూ ఉండండి. చాలా కాలం పాటు మీరు ఈ విధమైన అసౌకర్యానికి గురైనట్లయితే పరిస్థితిని ఉపేక్షించకుండా, తక్కువగా అంచనా వేయకుండా వెంటనే డాక్టర్ని కలవండి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక సరైన పద్ధతిలో ఆర్గనైజ్ అవ్వడానికి సరైన రోజు. మీ జీవితంలో ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకోండి. ఒక పని కానీ, ఆర్థిక సంబంధమైన విషయం కానీ, కుటుంబ సంబంధమైనది కానీ, ఇది చాలా అస్తవ్యస్తంగా ఉండేటటువంటి విషయం. దానిని మీరు ఈరోజు పరిష్కరించండి. ఫైలు చేయడం ద్వారా, లేటు చేయడం ద్వారా ఎన్నో సమస్యలు మరలా పుట్టుకొస్తాయి. కుంభరాశి రొమాన్స్. ఇటీవలి కాలంలో వాదించుకుంటూ ఉండే దంపతులు వారి భేదాభిప్రాయాలు సమసిపోయి వారి సంబంధాలలో సామరస్యం చోటు చేసుకుంటుందని గమనిస్తారు. ఈ ప్రక్రియలో మాత్రం మీరు ఇంకా కష్టపడి కృషి చేస్తూ ఉండండి, ఎందుకంటే ఇటువంటివి తమంతట తాముగా జరిగేవి కావు. మీ దీర్ఘకాలపు బాంధవ్యాల లక్ష్యాలపై కన్నువేసి పాజిటివ్గా ఉంటూ ఉండండి. కుంభరాశి కెరియర్. ఆఫీస్ నుండి బయటపడి ఒక ఎగ్జిబిషన్కో లేక ఒక సెమినార్కో వెళ్ళండి. మీ వృత్తికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి ఆకలింపు చేసుకోవడానికి మీ బిజినెస్ కార్డులను సిద్ధంగా బయటకు తీసి పెట్టుకోండి. మీ ప్రత్యేకమైన వృత్తి రంగంలో కూడా మీ కాంటాక్టులను విస్తరింపజేసుకోవచ్చు. క్రొత్త వారిని కలవడంలో ఫ్రీగా, ఓపెన్ మైండ్తో ఉండండి. వారితో మాట్లాడేటప్పుడు మీ కాంటాక్ట్ వివరాలను కాబోయే క్లయింట్లతో పంచుకోండి. ఇటువంటి వృత్తి సంబంధాలను విస్తృతపరుచుకొని ఫలితాలను పొందటానికి. కుంభరాశి ఫైనాన్స్. ఈరోజు వ్యాపారానికి చాలా అనువైన రోజు. మీరు లాభాలు పెరుగుతున్నట్లు గమనించవచ్చు. పెళ్లిళ్లను ఏర్పాటు చేసే సంస్థలో గనుక మీరు ఏ విధంగానైనా సంబంధం ఉండి పనిచేస్తున్నట్లయితే ప్రస్తుతం మీ అదృష్టం మీ తరఫునే ఉంది. మీరు ఎంత బిజీగా ఉంటారంటే మీరు ఎంతవరకు ఈ పనిని హ్యాండిల్ చేయగలరో అంతవరకు అన్నమాటే. అలసట కలుగుతున్నా మీరు గట్టి కృషి, నిరంతరం శ్రమ చేస్తూనే ఉండండి. ఇటువంటి కాలంలో శుభప్రదమైన సీజన్లో మీరు వాస్తవంగా చాలా డబ్బును గడించవచ్చు. కుంభరాశి హెల్త్. శక్తివంతులుగా ఉండటానికి సేద్యపు ఆహారం మరియు
సమీకృత పౌష్టికాహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఏమీ అంత ఇబ్బందికరంగా లేకుండా బాగానే ఉంటుంది. అయితే మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే ఇంకా మంచిది. మీకు పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ మీ శరీరానికి అవసరమయ్యే రోజు తీసుకుంటూ ఉండే పండ్లను మరియు కూరగాయలను ఎక్కువ చేయండి. మీరు తినే ఆహారంలో సేద్యపు పదార్థాలను ఎక్కువగా ఉపయోగించండి. దాంట్లో ప్రిజర్వేటివ్లు, క్రిమిసంహారకాలు ఏమీ ఉండవు కాబట్టి ఇవి మీ ఆరోగ్యానికి మొత్తం మీద చాలా మంచివి. మీనరాశి ఓవర్వ్యూ. మీరు ఈరోజు ఎంతో దయాగుణం, దానగుణంలో మునిగి తేలే మూడ్లో ఉంటారు. అలాగే అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరుకుంటారు కూడా. ఒక మంచి పనిని దయతో, ప్రేమతో చేయండి. ఎవరికో ఒకరికి. మీలో ఉండే నెగటివ్ మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఇతరులతో మీ సంబంధ బాంధవ్యాలు ఎంతో ఇంప్రూవ్ అవుతాయి. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీరు ఒక క్రొత్త వ్యక్తిని కలవబోతున్నారు. బహుశా జీవితాంతం మీరు అతనితో గడపవలసి వచ్చే వ్యక్తి కావచ్చు. ఈరోజు అనేక మంది మీ వైపే చూస్తున్నట్టు ఫీల్ అవుతారు. మీరు అందంగా తయారవడంలో వెచ్చించిన అన్ని గంటలు ఫలితాన్నిచ్చాయి అనే నిశ్చితమైన భావానికి వస్తారు చివరికి. అయితే దీనితోనే అంతా అయిపోయింది అనుకోకండి. ఎందుకంటే బాహ్య సౌందర్యం కంటే అంతర్లీనంగా ఉండే మీ సౌందర్యవంతమైన మనసు అన్నిటికంటే ముఖ్యం కాబట్టి. మీనరాశి కెరియర్. పనిలో ఈరోజు మీరు అత్యధిక ఒత్తిడితో ఉన్న పరిస్థితులను, సంఘటనలను మీరు సునాయాసంగా హ్యాండిల్ చేయగలుగుతారు. మీలో ఉన్న అత్యుత్తమ కౌశల్యాన్ని, నైపుణ్యాన్ని చూపించేందుకు మీకు ఇది ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. అంచేత మీలో ఉండే ఆత్మవిశ్వాసం, ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకోగలిగే శక్తి మరియు సానుకూలమైన ఆలోచన పద్ధతిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఇవన్నీ కూడా మీ విజయానికి దోహదపడుతూ మీ ఉద్యోగంలో పురోగతిని కలిగిస్తాయి. మీనరాశి ఫైనాన్స్. దూర ప్రాంతాల నుండి ఆర్థికపరమైన లాభాలను మీరు ఆశించవచ్చు. ఈరోజు విదేశాలలో మీరు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను చేకూర్చగలవు. విదేశాలలో మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృతపరచాలని, అటువంటి ముందడుగు వేయటానికి ఇదే మంచి టైము. విదేశాలలో ఉండే మీకు సంబంధాలను కలిపే ఏ అవకాశాలనైనా మీకు కలిగిస్తూ ఉంటే దానిని అనుసరించండి. మీరు దాని నుండి అమితమైన లాభాలను పొందగలరు. మీనరాశి హెల్త్. ఈరోజు మీ ఒత్తిడి స్థాయిని గమనిస్తూ అదుపులో ఉంచండి. ఈరోజు మీరు కొంచెం ఉద్రిక్తతను కలిగి ఉండటం వల్ల రక్తపోటును పెరిగిపోతూ ఉండటాన్ని గమనిస్తారు. దానిని సరిచేయడానికి, అదుపులో పెట్టడానికి ఇదే సరైన టైము. మీరు ఊహించలేనటువంటి ఒత్తిడి మీ ఆరోగ్యానికి హానిని కలిగిస్తుంది. అందుచేత ధ్యానం చేయడానికి కాస్త టైంని కేటాయించండి. ప్రశాంతంగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.